బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ సనత్ నగర్ లో విషాదం నెలకొంది. ఒకే ఫ్లాట్ లోని ముగ్గురి అనుమానాస్పద మృతి ఇప్పుడు కలకలం రేపింది. జక్ కాలనీలోని ఓ ఫ్లాట్ లో ముగ్గురు మృతి చెందారు. బాత్రూమ్ లో విగత జీవులుగా పడున్నారు. ఆర్ వెంకటేష్, మాధవి, హరి. వెంకటేష్ కు 55 ఏళ్లు, మాధవికి 50 ఏళ్లు, హరికి 30 ఏళ్లు ఉంటాయి. కరెంటు షాక్తో మృతి చెందినట్లు భావిస్తున్నారు బంధువులు. కానీ అలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. ఉస్మానియా హాస్పిటల్లో మృతదేహాలకు పోస్ట్ మార్టం జరగబోతోందా? దానికి సంబంధించిన క్లారిటీ రావాల్సింది. ఒకే కుటుంబంలో ముగ్గురు అనుమానాస్పద రీతిలో మృతి చెందడంతో సనత్ నగర్లో కలకలం రేగిందనే చెప్పుకోవాలి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు హైదరాబాద్ సనత్ నగర్లో విషాదం నెలకొంది. ఒకే ఫ్లాట్లో ముగ్గురు అనుమానాస్పద మృతి ఇప్పుడు కలకలం రేపింది. జక్ కాలనీలోని ఓ ఫ్లాట్లో ముగ్గురు మృతి చెందారు. బాత్రూంలో విగత జీవులుగా పడున్నారు. వెంకటేష్, మాధవి, హరి. కరెంటు షాక్తో మృతి చెందినట్లు భావిస్తున్నారు. కానీ అలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు పోలీసులు. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. ఉస్మానియా ఆసుపత్రిలో మృతదేహాలకు పోస్ట్ మార్టం జరగబోతోందా? ఇంకా దానికి సంబంధించి క్లారిటీ రావాల్సింది. ఒకే కుటుంబంలో ముగ్గురి అనుమానాస్పద మృతితో ప్రస్తుతం సనత్ నగర్లో కలకలం రేగింది. అప్డేట్స్ అందించేందుకు దేవికా సిద్ధంగా ఉన్నారు. దేవికా, అసలు ఇంతకీ ఏం జరిగింది? అంటే ఏమైనా ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైందా? ప్రాథమికంగా ఏం జరుగుతుందని చెప్పి పోలీసులు భావిస్తున్నారు? ప్రస్తుతానికి అయితే ఇప్పుడు పోలీసులు అందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా కనుక్కునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఒకే ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడం అనేది సనత్ నగర్ లో కలకలం రేపిందనే చెప్పాలి. ఇలా సడన్ గా ఇప్పుడు సాయంత్రం నుంచి కూడా ఈ వార్త రావటంతో అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎంతో భయాందోళనకు గురవుతున్నారని చెప్పాలి. సనత్ నగర్ లో జెక్ కాలనీలోని ఆకృతి రెసిడెన్సీ అపార్ట్మెంట్ 2వ అంతస్తులో 204 ఫ్లాట్ లో ఒకే రోజు, అది కూడా ఒకే బాత్రూమ్ లో ముగ్గురు కుటుంబ సభ్యులు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి. అయితే పొద్దున్న నుంచి కూడా వీళ్ళు డోర్లు తీయకుండా ఉండటంతో చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా అనుమానం వచ్చి వాళ్ళే డోర్ ఓపెన్ చేసి వెళ్ళి చూడగా ఆ బాత్రూమ్ లో ముగ్గురు చనిపోయి ఉన్నారు. చనిపోయిన పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉందనే చెప్పాలి. కానీ వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటున్నది ఏంటంటే కరెంట్ షాక్ కొట్టి చనిపోయారని అనుకుంటున్నారు. కానీ ఇదంతా జరిగినప్పుడు పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు వచ్చి ఇదంతా కూడా ఆరా తీయగా లేదు, ఏదో ఇక్కడ అనుమానాస్పదంగా ఏదో జరిగింది అని చెప్పి క్లూస్ టీమ్ తో మొత్తం కూడా ఆధారాలు అనేవి ఇప్పుడు సేకరిస్తున్నారనే చెప్పాలి. అంటే ఎప్పుడు జరిగింది ఈ ఘటన? అలాగే క్లూస్ టీమ్ కావచ్చు, లేకపోతే పోలీసులు కావచ్చు, ఎప్పుడు చేరుకున్నారు అక్కడికి? ఎప్పుడైతే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళ ఆ ఫ్లాట్ లో ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరికైతే అంటే నిన్నటి నుంచి ఈరోజు పొద్దున్న సమయం నుంచి కూడా అసలు వాళ్ళు ఇంట్లో ఎలాంటి శబ్దాలు లేకపోవడం, బయటికి రాకపోవడం, అసలు అక్కడ చుట్టుపక్కల కూడా బాగా ఏది అంటే కదలకుండా, అంటే బయటికి కూడా వాళ్ళు రాని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అంటే చుట్టుపక్కల వాళ్ళకి అనుమానం వచ్చి వాళ్ళే బలవంతంగా డోర్ ఓపెన్ చేసి చూడగా అలా పరిస్థితి కనిపించడంతో వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా పోలీసులు వచ్చి అన్ని కూడా సేకరిస్తూనే ఉన్నారు, చుట్టుపక్కల కనుక్కుంటున్నారు. ఇంట్లో ఫింగర్ ప్రింట్స్ ఏమన్నా ఉన్నాయా, నిజంగానే ఒక కరెంట్ షాక్ వాళ్ళే చనిపోయారా లేకపోతే ఇంకెవరైనా వచ్చి చేశారా అనే అనుమానాలు కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు వీళ్ళందరూ మాత్రం ఒకటే పట్టుకొని ఉన్నారు, లేదు కరెంట్ షాక్ కొట్టింది, ఇంకేది జరగలేదని చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నారు. వాళ్ళ ఫోన్ రైట్ దేవిక, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం హైదరాబాద్ సనత్ నగర్ లో విషాదం నెలకొంది. ఒకే ఫ్లాట్ లో ముగ్గురి అనుమానాస్పద మృతి అక్కడ కలకలం రేగింది. జక్ కాలనీలోని ఓ ఫ్లాట్ లో ముగ్గురు మృతి చెందారు. బాత్రూమ్ లో విగత జీవులుగా పడున్నారు. వెంకటేష్, మాధవి, హరి. అయితే కరెంటు షాక్తో మృతి చెందినట్లు బంధువులు భావించడం జరుగుతోంది. కానీ అటువంటి ఆనవాళ్ళు ఏమీ లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం క్లూస్ టీం అక్కడికి చేరుకుంది. క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. ఉస్మానియా హాస్పిటల్లో మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించబోతున్నారని అందుతున్న సమాచారం. అయితే ఒకే కుటుంబంలో ముగ్గురు అనుమానాస్పద రీతిలో మృతి చెందడంతో ప్రస్తుతం సనత్ నగర్లో కలకలం రేగిందనే చెప్పుకోవాలి. ఆరున్నర అయిందండి. అప్పుడు ఏంటి కాలేదని పిలిచి రావడం సార్ అన్నారండి, మేడం లేరు, బయటికి నిల్చుకుంటారు. తలుపు తెరిచే ఉంది.
అనేసి అనుకున్నాను. అదంతా రూమ్ లన్నీ చూసామంటే ఎక్కడ కనబడలేదు. చూస్తే ఇప్పుడు బాత్రూమ్ డోర్ గిడ్డ దిగండి అసలు అంటే మేము ఇద్దరు గిడ్డగండి రాలేదు. అప్పుడు మా వాచ్మెన్ ఉన్నారండి ఇంకొక ఆయన వచ్చి చూసే అందరూ మరేంటి బాబు అనేసి అన్నారు. ఇందాక 4 గంటలకి 5 గంటలకి 6:30 అయిందండి. అప్పుడు ఏంటి రాలేదండి, రావడం సార్ వెళ్తారండి, మేడం లేరు, బయటికి నించుకుంటారు, తలుపు తెరిచే ఉంది అనేసి అనుకున్నాను. అదంతా రూమ్ లన్నీ చూసామంటే ఎక్కడ కనబడలేదు. చూస్తే ఇప్పుడు బాత్రూమ్ డోర్ గిడ్డ దిగండి అసలు అంటే మేము ఇద్దరు గిడ్డగండి రాలేదు. అప్పుడు మా వాచ్మెన్ ఉన్నారండి ఇంకొక ఆయన వచ్చి చూసే అందరూ మరేంటి బాబు అనేసి అన్నారు. ఇందాక